అంటే దేవునితోనే ఉండాలి మీరు అని, దేవుని కలిగిన వారుగా ఉండాలి మీరు అని, దేవునితోనే ఉండాలి, దేవుని కలిగిన వారుగా ఉండాలి. యేసుక్రీస్తు ప్రభుల వారిని సేవిస్తూ ఉంటే, ప్రేమిస్తూ ఉంటే నా దేవుడు అన్ని విషయాల్లో హెచ్చించి గొప్ప చేస్తారని వాగ్దానం చేశారు. నెలంతా కాపాడేటువంటి మనల్ని ఈ మే నెలంతా దీవించారు. కష్టాలు వచ్చాయి, బాధలు వచ్చాయి, వ్యాధులు వచ్చాయి, అన్ని విషయాల్లో దేవుని వాగ్దానం ప్రకారంగా దేవుడు దీవించి ఆశీర్వదించారు. అలాగే మనల్ని ప్రేమించి నూతన మాసాన్ని కూడా మన కొరకు ఏర్పాటు చేశారు. అయితే ఏ నెల వచ్చినా, ఏ మాసం వచ్చినా మనందరము క్షేమకరంగా ఉండాలి అంటే నువ్వు దేవునితోనే ఉండాలని నేర్చుకుంటున్నాం. కానీ మనిషి ఏమయ్యాడంటే, ఏం చేశాడంటే, వారందరూ యెహోవాకు విరోధముగా పాపం చేశారు. ఏంటి వారు చేసిన పాపం అంటే, వారు చెప్పారు, ఇశ్రాయేలీయులు దేవుని ముందుకు వచ్చి పశ్చాత్తాపడ్డారు, ఏడ్చారు, అయ్యో మేము దుర్మార్గులమయ్యో, దౌర్భాగ్యులమయ్యో, మేము నీకు వేరుగా పాపము చేసిన కారణము చేత, మేము నీకు విరోధముగా పాపము చేసిన కారణము చేత మా కుటుంబాల్లోకి నష్టం వచ్చిందయ్యో, ఆర్థిక లాస్, ఆనందం లాస్, ఆరోగ్యం లాస్. ఎలా అంటే, మేమయ్యో లజ్జాకరమైన దేవతను పూజించామయ్యో, దేవుడు అనబడే యెహోవాను విసర్జించామయ్యో, విడిచిపెట్టామయ్యో. లజ్జాకరమైన దేవతను పూజిస్తున్నందువల్ల మా కుటుంబాల్లోకి నష్టం కలిగిందయ్యో, అది గ్రహించామయ్యో, క్షమించయ్యా అని దేవుని సన్నిధికి వచ్చి పశ్చాత్తాపడ్డారు అని వాక్యములు విన్నాం మనం. ఏ విషయంలో వారు పాపం చేశారయ్యో? ఒకటి, యెహోవాను విడిచిపెట్టారు అని రాశారు. వారు ఎందుకు ఎక్కడ యెహోవా విడిచిపెట్టేశారంటే, విడిచిపెట్టడం కారణం ఏంటంటే, ఒకటి ఆర్థిక స్థితి. వారికి ఏమి లేనప్పుడు దేవునితోనే ఉన్నారు, దేవునిలోనే ఉన్నారు, దేవుని చుట్టూ ఉన్నారు, దేవుని ముందు నిలబడ్డారు. వారికి దేవుడు ప్రేమించి ఆస్తినిచ్చాడు, డబ్బిచ్చాడు. ఆ డబ్బుని ఆధారం చేసుకొని, ధనాన్ని ఆధారం చేసుకొని, డబ్బు చూసుకొని, ధనం చూసుకొని వారందరూ పాపాత్ములైపోయి యెహోవాకు దూరముగా ఉండాను. వారి పాపము యెహోవాని విడిచిపెట్టాడు. కారణం ఏంటయ్యా? సృష్టికర్త కదా, దేవుడు కదా, నా దేవుడు కదా, నీ దేవుడు కదా, మన దేవుడు కదా. ఎందుకు దేవుని విడిచిపెట్టామంటే, డబ్బు సంపాదించుకొని, డబ్బు చూసుకొని, అహంకారంతో నాకేంటి, దేవుడితో పని ఏంటి, డబ్బు ఉంది, చాలంత డబ్బు ఉందని డబ్బును బట్టి వారు యెహోవాను విడిచిపెట్టారని నేర్చుకున్నాం. రెండోది, ఎందుకు దేవుణ్ణి విడిచిపెట్టావా అంటే, ఆహారం లేదు, తింటాకి భోజనం లేనప్పుడు ఏడ్చారో. ఆహారం లేదయ్యో, ఆహారం లేదు, ఆహారం కావాలంటే దేవుడని యెహోవా వారి కడుపు నిండా ఆహారం పెట్టారు, తిన్నారు, యెహోవా మర్చిపోయారు. అది పాపంగా మారింది. మూడోది, అందాన్ని ఆధారం చేసుకున్నారు, సౌందర్యాన్ని ఆధారం చేసుకున్నారు, దేవుని విడిచిపెట్టేశారు. అందుకని అది పాపం అంటున్నారు వాళ్ళు. అయ్యా మేము పాపం చేసామయ్యా. ఏంటి పాపం అంటే, విరోధంగా పాపం చేసామయ్యా. ఆ పాపంలో ఈ మూడు విషయాలు ఉన్నాయి. రెండో చెప్పాడైనా, మేము పాపం చేసామయ్యా అని ఇశ్రాయేలు పశ్చాత్తాపడుతున్నారు. ఏంటి పాపం అంటే, యెహోవా సన్నిధిని విడిచిపెట్టేశాం. దేవుడు చెప్పాడు, మోషే నీవు నీ ప్రజలు ప్రతిరోజు ప్రతి వారం నా గమనంలో ఉండాలి, నా సన్నిధిలో ఉండాలి. సన్నిధి మానకూడదు, సన్నిధికి రావటం నీవు మానకూడదు, సన్నిధిలో కూర్చోవటం మానకూడదు. నా సన్నిధి కాంతి అచ్చట ఉంది, నా ప్రకాశం నీ మీదకి రావాలంటే నీ ప్రజలందరూ నా సన్నిధిలో కూడుకోవాలయ్యా అని చెప్తే, వాళ్ళు డబ్బులు వచ్చినాయి కదా, బోధలికింది కదా, అందుకని వారు సన్నిధికి రావడం మానేశారు.
సన్నిధిని తిరస్కరించారు, సన్నిధి దూరంగా ఉండారు. అందుకని మన కుటుంబాల్లోకి నష్టం వచ్చింది, కష్టం వచ్చింది, బాధ వచ్చింది, ఇబ్బంది వచ్చింది. అప్పుడు ఏడుస్తున్నాయ్యా, నీతో ఉంటే మాకు ఈ శిక్ష వచ్చేది కాదు కదా, నిన్ను మేము విడిచి ఉన్నందువల్ల, సన్నిధికి దూరంగా ఉంటున్నందువల్ల ఈ కష్టం మాకు వచ్చింది అని గ్రహించి వారు దేవుని సన్నిధికి వచ్చి పశ్చాత్తాపంతో ప్రార్థన చేశారు అని నేర్చుకున్నాం. మూడోది ఏమిటయ్యా చేసిన పాపం అంటే, నేను కఠినమైపోయానయ్యా, నా హృదయాన్ని కట్టిపరుచుకున్నాను, నేను హృదయమయ్య కొవ్విందయ్యా, కుర్రబిందమాయాను, కఠినమైపోయాను, నేను కఠినాత్ముడు, నేను కఠినంగా మారిపోయాను. నేను మొదలు మంచిదే, మంచి మెత్త హృదయమే, రాను 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 నా హృదయము యెహోవా ఎదుట దేవుని సన్నిధికి రాకుండా కఠినమైపోయిందయ్యా, అది పాపంగా మారిందయ్యో. యేసయ్య అన్నాడు, కఠినంగా ఉన్న వారులారా, కఠినంగా జీవిస్తున్న వారులారా, మీ కఠినత్వం తీసేసుకోండి. నీతి నీకు సమీపంగా ఉంది, రక్షణ నీకు సమీపంగా ఉంది, ఆశీర్వాదం నీకు సమీపంగా ఉంది అంటూ అని చెప్పాడు. నీతి కలిగి ఉండండి అయ్యో అన్నాడు. ఏంటంటే ఆయన కఠిన హృదయులై దేవునికి దూరంగా ఉన్న వారులారా, నీతికి దూరంగా ఉన్న వారులారా, కఠినులై నీతికి దూరంగా ఉన్న వారులారా, నా మాట వినండి. నా నీతి నీ దగ్గరికి వచ్చేసిందయ్యా, నువ్వు రాలేకపోతున్నావు, కఠినంగా ఉండవు, దేవుని సన్నిధికి రాలేకపోతున్నావు, కానీ నా నీతి నీ యొద్దకు వచ్చేసింది. రా, నీవు నీ కలిసి ఉంటే, నాతో ఉంటే, నాలో ఉంటే నీ క్షేమమయ్యో, దీవెనయ్యో, మేలయ్యో, ఆశీర్వాదము, ఆరోగ్యము అన్ని ఇస్తాను నీకు. నీ కుటుంబాన్ని మునుపటి కంటే, నీ కుటుంబాన్ని మునుపటి కంటే అధికంగా దీవిస్తారయ్యో. రండి, కఠినత్వాన్ని మానుకోండి, రండి అని చెప్పి ఉదయకాలం పిలిచాడు దేవుడు. వస్తే అంటున్నాడయ్యా, నేను యజమాని కదయ్యా, నీ భర్తను కదా నేను, యజమాని కదా నేను. యజమానిగా కోపించారయ్యో, యజమానిగా కష్టపెట్టారయ్యో, యజమానిని కాబట్టి నా మనసు మార్చుకున్నానయ్యో. ఎఫ్రాయిము, నా మనస్సు మారింది, మనసు మార్చుకున్నాను, నేను క్షమిస్తున్నాను, నేను రా అని చెప్పి దేవుడు ఆ కఠినముగా దూరముగా సన్నిధికి రాకుండా ఉండి పశ్చాత్తాపంతో దేవుని సన్నిధిలోకి వచ్చి ఏడుస్తున్న వారిని ఆయన క్షమించి చెప్పాడు. చివరికి అయిపోయింటే, నా ఎదుకు వచ్చారు, మీరు క్షమాపణ కోరారు కాబట్టి, పశ్చాత్తాపడుతున్నారు కాబట్టి మీరు అందరికీ నేను దీవిస్తున్నాను. ఎవడు నా ఎద్దకు వచ్చును, ఎవరు నాతో ఉండును, ఎవరు నా ముందు పశ్చాత్తాపడును, వారి పాపమును క్షమిస్తాను, నా సహవాసం ఉంచుకుంటాను, నా ప్రేమను పంచుకుంటాను, నా ఆశీర్వాదాలు సమృద్ధిగా ఇస్తున్నాను మీకు. నేను నా క్షేమాన్ని మీకు ఇస్తున్నాను, నా క్షేమమే నీ క్షేమమని మీ అందరి కుటుంబాలను క్షేమకరంగా చేస్తున్నానయ్యా. ఎప్పుడంటే నీవు తిరిగి వస్తే పశ్చాత్తపడుతున్నావు. నీవు తల్లి, తమ్ముడు, అన్నయ్య, నువ్వు ఎప్పుడైనా దేవునికి విరోధంగా జీవిస్తూ విరోధంగా ఉన్నానని పశ్చాత్తాపడ్డావో, పశ్చాత్తాపడితే నా దేవుడు నిన్ను క్షమించి, నిన్ను దీవించి, నిన్ను ఆశీర్వదించి అనేక దీవులకు అధిపతులుగా చేస్తానని వాగ్దానం చేస్తా ఉన్నాడు. ఈ ఉదయకాలము మాట్లాడిన దేవుడు రాత్రి కూడా మాట్లాడుతున్నాడు. నేను నీతో కూడా ఉన్నాను, నేను నీ యజమాను, నేను నిన్ను క్షమిస్తున్నాను, నిన్ను మన్నిస్తున్నాను, నేను క్షమిస్తున్నాను. ద సేమ్ టైం నేను నీ కుటుంబాన్ని ఆశీర్వాదకరంగా మారుస్తున్నాయో. గత నెలలో కాపాడాను, మరో నెలలో కూడా నేను నీతో కూడా వచ్చి వాడను, నీ దేవుడైన యెహోవా నేను దీవిస్తూ ఉంటానయ్యా. కాబట్టి నువ్వేం చేయాలంటే, ఎక్కడ పడిపోయావో, ఎక్కడ జారిపోయావో, ఏ పాపం చేశావో, ఏ పాపను జీవిస్తున్నావో, ఆ పాపాన్ని నువ్వేం చేయాలంటే జ్ఞాపకం చేసుకుని పశ్చాత్తాపడి ప్రభు చేతకు వచ్చి దేవునితో తిరిగి ఆయన ముందు ఏడుస్తూ ఉంటే, నా దేవుడు నీ కుటుంబాన్ని దీవించునుగాక, సంఘాన్ని దీవించునుగాక,
కుటుంబాలు దీవించును గాక, ప్రతి బిడ్డను ఆశీర్వదించును గాక, మునుపటి కంటే శ్రేష్టమైన ప్రతి మేలుని వచ్చును గాక. ప్రార్థన. మా తండ్రి, నీ పాదములకు స్తోత్రాలు. ఈ రాత్రి కాలంలో మీరు మాతో మాట్లాడారు. కఠినముగా ఉన్నవారులారు, నా నీతిని మీ వద్దకు పంపుతున్నాను, నా నీతి వలన మీరు క్షమించబడుతున్నారు, మీరు క్షమిస్తున్నాను, మన్నిస్తున్నాను, మన్నించి మీరందరూ దీవిస్తున్నారని చెప్పావయ్యా. మా అందరి మీ దీవెనలు కావాలి ప్రభు. తెలియక మేమైనా పాపములు చేసి ఉంటే, దోషము కలిగి ఉంటే క్షమించి పరిశుద్ధపరచండి, పరిశుద్ధపరచండి, పరిశుద్ధంగా చెయ్యండి అయ్యా. స్తోత్రాలు తండ్రి. నీ ఆశీర్వాదం మాకు కావాలయ్యో, నీ దీవెన కావాలయ్యో, నీ ప్రేమ కావాలయ్యో, నీ సహాయం కావాలయ్యో, నీ సన్నిధి కావాలయ్యా, నీ తోడు కావాలయ్యా. వాటిని నాకు మాకు బిడ్డలందరికీ అనుగ్రహించండి. మీ నామంలో దీవించండి. మునుపటి కంటే శ్రేష్టమైన ప్రతి మేలులతో నా సంఘాన్ని దీవించమని ప్రార్థన చేస్తున్నానయ్యా. రాత్రి కాలంలో ఈ స్థలంలో కూర్చుని విన్నవారు అందరిని దీవించండి. నా సంఘంలో ప్రతి కుటుంబాన్ని దీవించండి. మునుపటి కంటే శ్రేష్టమైన దీవెనతో నింపి కాపాడమని యేసు వారి పరిశుద్ధ నామములో ప్రార్థిస్తూ ఉన్నాం తండ్రి. ఆమేన్. అంత లేచి నిలబడదామండి. ఎందుకో నన్నింతగా నీవు ప్రేమించితివో దేవా, అందుకో నా స్తుతి పాత్ర. హల్లెలూయా యేసయ్యా, హల్లెలూయా. నా పాపము బాపు నరరూపివైనావు, నా శాపము మాపు నలిగి వ్రేలాడితివి. నాకు చాలిన దేవుడవు నీవే, నా స్థానంలో నీవే. నాకు చాలిన దేవుడవు నీవే, నా స్థానములో నీవే. హల్లెలూయా యేసయ్యా, హల్లెలూయా యేసయ్యా. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడు యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని కన్యను సహవాసం ఇప్పుడు ఎప్పుడు ఎల్లప్పుడు సదాకాలము మనందరికి తోడై ఉండును గాక. దేవుడు సంఘాన్ని దీవించును గాక, కుటుంబాలు దీవించును గాక, ఆత్మశక్తులు నింపబడును గాక, మహిమా ప్రభావాలు నింపబడును గాక, నూతన నెలలకు సంతోష దీవులతో నింపబడును గాక. చిన్న మనవండి.